రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని బనగనపల్లి వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఫైర్ అయ్యారు. నంద్యాల జిల్లా బనగనపల్లి పట్టణంలో గల పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. మద్యం స్కామ్ ఆరోపణలతో సిట్ అధికారులు వేధిస్తున్నారని మండిపడ్డారు. మాజీ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, విశ్రాంత అధికారి ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి మీద కూడా టీడీపీ ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్న అధికారులు జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు. మాజీ ముఖ్యమంత్రి గారి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారిని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఈ అరెస్టులు అనేది కేవలం రాజకీయ ఖర్చుతోనూ ప్రజలను పక్కదారి పట్టించేదానికి ఈ అరెస్టులు అనేది చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గతంలోనే ఆయన మీద లిక్కర్ స్కామ్ కేసు కూడా గతంలో కూడా నమోదైంది. మరి ఈరోజు దొంగ అన్నట్టుగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ నాయకులనే కాకుండా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులను, ఎమ్మెల్యేలను, మాజీ ఎమ్మెల్యేలను, అదేవిధంగా చివరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఐఏఎస్ అధికారులను, ఐపీఎస్ అధికారులను కూడా మరి తప్పుడు కేసులు బనాయించి అరెస్టు చేయడం అనేది స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా గతంలో చూడలేదు. మరి ఈరోజు ఈ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కేవలం ఈ యొక్క పథకాలను ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. వీటిని పక్కదారి పట్టించాలి, ఏదో విధంగా ఈ అరెస్టుల రూపంలో అరెస్టులు చేస్తే ప్రజలు ఆ వైపు డైవర్ట్ అవుతారని చెప్పి ఈరోజు ఈ అరెస్టులన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. వాస్తవానికి కృష్ణమోహన్ రెడ్డి గారికి కానీ, ధనుంజయ రెడ్డి గారికి కానీ, ఈ లిక్కర్తో కానీ వీటికి సంబంధించి కనీసం వాళ్ళ సంతకాలు కానీ అసలు వాళ్ళకు సంబంధించిన డిపార్ట్మెంటే కాదు ధనుంజయ రెడ్డి గారు. ఎందుకంటే ముఖ్యమంత్రి ఫేసీల్లో కొంతమంది కొన్ని అధికారులకు కొన్ని శాఖలు కేటాయిస్తారు. ఈ సంబంధించిన ఎక్సైజ్ శాఖ కానీ, మరి ఈ యొక్క బెవరేజెస్ సంబంధించి కానీ ఆయన ఆ శాఖలో లేదు. అదేవిధంగా ఓఎస్డీ గారికి కూడా ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ ఈ విధంగా అరెస్ట్ చేసి ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గతంలో ఒక మాఫియాను తయారు చేసి మరి కమిషన్లు దండుకోవడం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు షాపులన్నీ కూడా ప్రభుత్వ పరిధిలోనే నడపాలి, మరి ప్రతి బ్రాండ్ షాపుకు సంబంధించి కూడా ఒక 4 ఉద్యోగ అవకాశాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కల్పించి వాళ్ళకు ఉపాధి అవకాశాలు కూడా కల్పించడం జరిగింది. మరి ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వాటిని రద్దు చేసి ఈ ప్రైవేటు వ్యాపారులకే మళ్ళీ అప్పచెప్పడం. ఈరోజు చాలామంది ఈ యొక్క వైన్ షాపులకు సంబంధించి టెండర్ వేసినా కూడా మరి టెండర్ దక్కించుకున్న వారికి కూడా అక్కడ ఈ యొక్క అమ్మకాలు చేయనీయకుండా స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, మరి టీడీపీ నాయకులు కానీ దౌర్జన్యాలు చేసి ఆ యొక్క లిక్కర్ షాపులను కూడా లాక్కోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో అరెస్ట్ చేసినటువంటి రాజ్ కేసిరెడ్డి కానీ, అదేవిధంగా ఆయన దగ్గర పనిచేసినటువంటి చాణక్య కానీ, సజ్జల శ్రీధర్ కానీ, బాలాజీ గోవిందప్ప కానీ, మరి వాళ్ళతోటి ఈ యొక్క ధనుంజయ రెడ్డి గారిని, కృష్ణమోహన్ రెడ్డి గారికి ఎలాంటి మద్యం పాలసీలో సంబంధమే లేదు. మరి అదేవిధంగా ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఈ స్కిల్ స్కామ్ అనేది కూడా గతంలో పాల్పడడం జరిగింది. ఏదో విధంగా, ఎందుకంటే నేను జైలుకి పోయినాను కాబట్టి వాళ్ళని కూడా జైలుకు పంపాలా,